ఎందుకంటే మా సినిమా హీరోలు ఎంత ఆనందపడతారో అంతే ఆనందం ఈ రోజున ఇక్కడ అంకిత్, అక్కడ వైజాగ్లో దీపక్, వీళ్ళిద్దరూ అంతే ఆనందపడుతున్నారు. ఒక సినిమాలో కనిపించకుండా అంత ఆనందపడుతున్నారంటే ఒక కోపాలు ఉన్న మా ఇద్దరి మధ్యన మా అందరి మధ్యన ఏదో తిట్టుకుంటూ ఉంటాండి. ఆ కోపాలు అంటే ఏం కాదు. అది దాని గురించి, వర్క్ గురించి, వాటి గురించి, అంత గురించి లేదు. ఆ ప్రేమ నాకు ఇండస్ట్రీలో నుంచి 11 మంది తమ్ముళ్ళతో పాటు ఇంకో ఇద్దరిని ఇచ్చిందనమాట. అది వీళ్ళిద్దరే. నేను మా యాక్టర్స్ గురించి నేను సమయం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాను. నాకు తెలిసి ఎక్కువ టైం అయిపోద్ది నేను అందరి గురించి మాట్లాడాలంటే. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్సెస్కి వాళ్ళ పాత్రకు తగినట్టు ఇంకా మించి 200% ఎఫర్ట్ పెట్టారు. అది మీరు చూసారని నేను అనుకున్నా, అది గుర్తించారు కూడా. దానికి నేను ఎప్పటికీ కూడా మీ అందరికీ దాసోహం ఏమంటారో నాకు తెలియదు ఆ వర్డ్ని. వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకున్నందుకు థ్యాంక్స్. ఫైనల్గా మా ఫనీ అన్న ఇద్దరి గురించి మాట్లాడాలి. ఫనీ అడపాక పాజిటివ్ అంటే ఆయన అనుకుంటండి, జయ గారు. పాజిటివిటీ అంటేనే ఆయన. ఈ సినిమా మా దగ్గరికి వస్తుంది, ఆయన చేస్తున్నారు అనేటప్పటికి ఏ రోజు వంశీ చేసేదన్న ఏం చేస్తావు, నీకేం కావాలో చెప్పు, అది చూసుకుందాం మనం అని చెప్పి ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చిన ఆయన ఇక్కడ మిస్ అయ్యారు. బట్ ఆయనకి ముందుగా మాకు జయ గారిని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫైనల్గా ఈ సినిమాని థియేటర్కి తీసుకొచ్చిన వంశీ నందిపాటి గారు అండ్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ హ్యూజ్ సక్సెస్ మీకు దొరుకుతుంది. నిహారిక గారు ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు ఎక్కువే మాట్లాడతాను మీ గురించి. చాలా భయ చెప్పలేదు, ఎక్కడ మొదలుపెట్టానా? నేనేం మాట్లాడలే. స్పీచ్లో బ్రేకా అయిపోయినా? లేదు. ఒక్కసారి ఇదే ఫ్లోలో కేక్ కటింగ్ కూడా పెట్టేద్దాము. మీది అయిపోయాక